అండి, వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ పర్టికులర్ వ్లాగ్ లో నేను మా ఫ్రెండ్ ని ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ నాకు ఒక కామెంట్ రిపీటెడ్ గా వస్తుంది, ప్రాంక్ ఆన్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, ప్రాంక్ ఆన్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి. మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్ ని, అంటే వాళ్ళు అడిగిన దాన్ని నేను కాదనలేను కదా, సో అందుకే ఈరోజు మా ఫ్రెండ్ కి ప్రాంక్ కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రాంక్ దేని మీద చేద్దాము అని అనుకున్నాను, చాలా థాట్స్ వచ్చాయి. సో దాంట్లో నేను ఒక బెస్ట్ థాట్ ని సెలెక్ట్ చేసుకున్నా. అదేంటంటే, నేను ఒక వేరే వాళ్ళలాగా కాల్ చేస్తాను. కాల్ చేసి తనని కొంచెం బెదిరిస్తాను. తన రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు చూడండి. కాల్ చేద్దాం అనుకుంటున్నాను. నా వాయిస్ తను గుర్తుపట్టకుండా ఈ కర్చీఫ్ తో మెయింటైన్ చేస్తా. ఒకసారి కింద చూడండి, ఓరియో చూడండి. ఈ కర్చీఫ్ ని దగ్గర పెడితే కోరుకుదామన్నట్టు కూర్చున్నాడు. కొంచెం దూరంలో కూర్చోబెడితే కూర్చోడంట, వచ్చి నా ఊళ్ళోనే కూర్చుంటాడంట. ఓరియో మనల్ని ఏం డిస్టర్బ్ చేయలేండి. మనం కాల్ చేసి ప్రాంక్ ని కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ నాకు నవ్వు వస్తుంది, ఎలా మెయింటైన్ చేస్తానో ఏమో, కానీ మనం స్ట్రిక్ట్ గా మాట్లాడదాం, తను భయపడాల్సిందే. హలో 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 హలో, వర్షిణియేనా మాట్లాడేది? అవును, చెప్పండి. నా పేరు కవిత. నువ్వు అడోరా కాలేజ్ లోనే చదువుతుంది? అవును. అవును, ఏం చేస్తున్నావు కాలేజ్కి వచ్చి? అయినా మీకెందుకు, మీరేంటి అలా మాట్లాడుతున్నారు? అది కాదమ్మా, నేనేమంటున్నా, ఏం చేస్తున్నావు కాలేజ్కి వచ్చి అని అంటున్నా. నేనేం చేస్తా, చదువుకోవడానికి వస్తా. అయినా నేనేం చేసినా మీకెందుకు? అసలు మీరెవరు? చూడమ్మా, నాకు అన్ని విషయాలు తెలుసు. నేను అన్ని కనుక్కొనే ఫోన్ చేస్తున్నా. మీ మమ్మీకి ఫోన్ ఇవ్వు. మా మమ్మీకి ఫోన్ ఇవ్వడానికి అసలు మీరు ఏ మ్యాటర్ గురించి మాట్లాడుతారు? దేని గురించి మాట్లాడుతున్నారు? దేని గురించి నువ్వు చెప్పమ్మా. మీరు ఎవరు ఫస్ట్? ఏయ్ ఆగమ్మా, ఫస్ట్ ఆగు. మాట్లాడుతుంటే అర్థం కావట్లేదా? రివర్స్ మాట్లాడుతున్నావు మళ్ళీ. తెలుసున్నా, అసలు నాకు కాల్ చేసి అసలు మీరు ఎవరో చెప్పకుండా ఏమేమో మాట్లాడుతారండి. చూడమ్మా, నాది పెద్ద ఏజ్, నేను ఒక 40+ ఉంటా. నువ్వు నన్ను రెస్పెక్ట్ లేకుండా సెన్స్ అని మాట్లాడుతున్నావు. ఇదే నా చదువుకుంది కాలేజ్కి వెళ్ళి. అరే అమ్మా, నువ్వు చదువుకున్నావా? అర్థమవుతుందా నీకు? అర్థమవుతుందా నీకు? ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? ఒకసారి మీ మమ్మీకి ఫోన్ ఇవ్వు. మా మమ్మీకి ఎందుకు ఇవ్వాలి? ఫోన్ ఇస్తావా ఇవ్వవా మీ మమ్మీకి చెప్పు. హలో, అసలు నేను ఎందుకు లైన్ లో ఉండాలండి? చెప్పేది విను, అర్థమవుతుందా? చెప్పేది విను. నేను చెప్పిన తర్వాత నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పు. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు ఏంటి? ఫస్ట్ మీరేమైనా చెప్తున్నారా? నేను చెప్పేది విను. నువ్వు పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావు. 40 years నాకు అని చెప్పినా కూడా కొంచెం కూడా గౌరవం లేదు. ఇదే ఏముందా అంటే చెప్పండి. మీరు మాట్లాడే పద్ధతి ఎట్లుందో మేము కదా అట్లాగే మాట్లాడతాం. చూడమ్మా, నేను మంచిగా అడుగుతున్నా, మంచిగా చెప్పు. హలో, సుష్మా మీ క్లాస్మేటేనా అమ్మా? అవును, నేను సుష్మా వాళ్ళ మదర్ ని మాట్లాడుతున్నా. చెప్పండి. అసలు నేను చెప్పేది వినమ్మా. నేను సుష్మా వాళ్ళ మదర్ ని మాట్లాడుతున్నా. చెప్పండి. మా అమ్మాయిని ఎందుకు హరాస్ చేస్తున్నావు? నేనే చేశానండి, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అమ్మా, నేను అదే చెప్తున్నా, మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్సే. కానీ కలిసున్నన్ని రోజులు కలిసుండి ఇష్టం వచ్చినట్టు తనని హర్ట్ చేసి మాటలని తన ఇంటికి వచ్చి ఎంత ఏడుస్తుందో తెలుసా? ఏమని ఏడుస్తుంది?
ఏడుస్తుంది అసలు తను. ఏమని ఏడుస్తుంది ఏంటి? నాటకాలు ఆడుతున్నావు? ఏమన్నావు తెలీదా నీకు? అదే చెప్పండి, నేనేం అనలేదు. మేము నార్మల్ గానే ఉంటాము. కాలేజ్ నుండి ఇంటికి వెళ్ళేంత వరకు. కాలేజ్ నుండి ఇంటికి వెళ్ళడం కాదమ్మా చెప్పేది, వింటావా వినవా? హలో ఆంటీ చెప్పు. ఇంకా ఈ స్నేహాలు ఇవన్నీ మానేయమ్మా, అవసరం లేదు. నేనే చెప్తున్నా. ఆగు ఆపు, నాటకాలు అవుతున్నాయా? ఇక స్నేహాలు గీహాలు అన్నీ అవసరం లేదు. నా బిడ్డను నువ్వు తిట్టినావు, అది ఇంతవరకు వచ్చిందంటే చిన్న చిన్న విషయాలకు అంతవరకు ఎందుకు వస్తుంది? ఎందుకు దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి? ఇదంతా కాదమ్మా, ఇదంతా కాదు. నువ్వు కాలేజ్కి వచ్చింది చదువుకోవడానికి, చదువుకొని ఇంటికి పో అంతే తప్ప ఇట్లాంటి నాటకాలు ఆడకు చెప్తున్నా. ఇష్టం వచ్చినట్టు పిల్లనంటే ఏడుస్తుంది. ఇంకోసారి నా కూతురికి ఫోన్ గాని మెసేజ్ గాని చేస్తే మాత్రం మంచిగా ఉండదు. దాని మొహం కూడా చూడద్దు నువ్వు. దాని గురించి ఇంకా వేరే వాళ్ళకి ఏవేవో చెప్తాను అంటే నువ్వెవరమ్మా చెప్పడానికి? ఏముంది దాని గురించి చెప్పడానికి? అయ్యో ఆంటీ ఎందుకు అట్లా అంటున్నారు? ఫ్రెండ్స్ మధ్యలో ఏంటమ్మా ఫ్రెండ్స్ మధ్యలో ఏదో ఉండేది? పెద్ద పెద్ద విషయాలు జరిగే వరకు చూస్తారా? ఫ్రెండ్స్ మధ్యలో ఏదో ఉండేదని మాట్లాడుతున్నావు. అసలు మేమేం అనుకున్నాను ఏంటి జస్ట్ ఏంటి? గొడవకి జస్ట్ ఏంటమ్మా? చంప బగులుతుంది ఇంకోసారి నా బిడ్డ జోలికి వస్తే. నువ్వు నంగనాచి ప్లాన్లు వేయకమ్మా, ఫోన్ పెట్టేసే, అవసరం లేదు. మళ్ళీ ఇంకోసారి నా బిడ్డ గురించి ఎవరికైనా చెప్తే మాత్రం మంచిగా ఉండదు. సరే, నా బిడ్డ ఎవరనుకుంటున్నావు? హలో హలో, నా బిడ్డ ఎవరనుకుంటున్నావు అమ్మా? ప్రాంక్ కాదమ్మా, నిజంగానే నా బిడ్డ సూసైడ్ చేసుకోవడానికి పోయింది. హలో సిరి అని ఇప్పుడు గుర్తుకొచ్చింది, అప్పటి నుంచి గుర్తు రాలేదు. సుష్మాకి నీకు గొడవైందన్న విషయం నాకు తెలిసింది. సో దాని ప్రకారం ఇట్లా చేద్దామని అనుకున్నా. ఒకవేళ నిజంగానే సుష్మా వాళ్ళ మమ్మీ సేమ్ అనుకుంటుందో. అసలు నీకు డౌట్ రాలేదా నేను మాట్లాడేటప్పుడు? హలో, అట్లుంటే మరి మనతో ఏమనుకుంటున్నావు మరి సిరి అంటే? యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్స్ లో అందరికి నా వాయిస్ ఎక్కువ తెలుసు కదా. సో నీకు కూడా అంటే ఇప్పుడు యూట్యూబ్ అయితే నేను నిన్న స్టార్ట్ చేసినా కానీ నీతో ఎన్నో ఇయర్స్ నుండి ఉన్నా కదా, నీకు ఇంకా నా వాయిసే గుర్తుపట్టలేదా నువ్వు? అందుకే కొంచెం ఖర్చు పెట్టుకొని మేనేజ్ చేశా. నాకు తల ఘోరంగా నొస్తుంది తెలుసా, నవ్వి నవ్వి చెంపలు కూడా వస్తున్నాయి. ఇంత పులికలాగా భయపడ్డావు చిచ్చి. హలో అంటే చెప్పు చెప్పు చెప్పు. సరే నువ్వు మా ఇంటికి రా, బెడ్షీట్ ఇస్తా, బెడ్షీట్ తోటి కొట్టు. ఆ తర్వాత బెడ్షీట్ లో నువ్వు కూడా రా, నిన్ను కూడా నేను కొట్టా. సరే అని యూట్యూబ్ లో నాకు కొంతమంది అంటే ఒక అమ్మాయి రిక్వెస్ట్ చేసింది మీ ఫ్రెండ్ మీద ప్రాంక్ చేయమని. సో అందుకే చేసిన. భయపడ్డావా? భయపడారా? సూసైడ్ అంటే భయపడ్డావా? సుష్మా సెన్సిటివ్ కదా, సో అందుకే సుష్మా పేరు తీసుకున్నా. మళ్ళీ ఇంకోటి సుష్మాకి నీకు చిన్న క్లాష్ అయిందన్న విషయం తెలిసింది. సో దానికోసం ఇట్లా చేసేసిన. పెన్ను గురించి పెన్నుతో నేను గొడవ అయింది, అందుకే మాట్లాడుకోవట్లేరా మీరు? అయ్యో సరేలే, సరే నేను తర్వాత కాల్ చేస్తా, తర్వాత వేసుకోను. సరే బాయ్. సరేలే బాయ్. నవ్వి నవ్వి తలను వస్తుంది, యాక్చువల్లీ ఘోరంగా తలను వస్తుంది. నవ్వి నవ్వి తను నిజంగానే నమ్మేసింది. యాక్చువల్లీ నా వాయిస్ ని మొత్తం
మొత్తం మార్చడానికి ట్రై చేయలేదు, ఏదో కొంచెం ట్రై చేసా గానీ మన చేతిలో ప్రాంక్ అయిపోయింది. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిరికీర్తి వ్లాగ్స్.